ఒక మంచి క్వాలిటీ స్టాక్‌ని కొనడానికి ఈ చెక్ లిస్ట్ చూడండి అంతే. జస్ట్ మేజర్‌గా ఈ మేజర్ పాయింట్స్ చూడండి చాలు. మీరే ఒక మంచి అనలిస్ట్ అవుతారు. ఎక్కడో ఇన్‌స్టాగ్రామ్‌లోనో, లేకపోతే ట్విట్టర్‌లోనో, లేకపోతే ఇంకెక్కడో సోషల్ మీడియాలోనో అక్కడ కామెంట్‌లో అడుగుతుంటారు చాలామంది. "అన్న ఒక మంచి స్టాక్ నేమ్ చెప్పవా? అందులో ఇన్వెస్ట్ చేశాను" అనేసింటారు. లేకపోతే ఇంకెక్కడో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్తుంటాడు. "నేను ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేశాను. మీరు కూడా చేయండి. మీరు ఇంత సంపాదిస్తారు, ఇన్ని కోట్లు సంపాదిస్తారని" చెప్తూ ఉంటారు. మీరు పొరపాటున అందులో ఇన్వెస్ట్ చేసేసి నష్టపోతారు. సో, క్వాలిటీ స్టాక్స్‌ని కొనడానికి ఈ పాయింట్స్‌ని చూడండి సరిపోతుంది. మీరే ఒక మంచి అనాలిసిస్ట్ అవుతారు. మీరు ఒక మంచి క్వాలిటీ స్టాక్‌ని బై చేయాలనుకుంటే తప్పక ఈ 7 పాయింట్స్‌ని అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ స్టాక్‌లో ఈ 7 పాయింట్స్ ఎలా ఉన్నాయో తప్పక అబ్జర్వ్ చేయండి. ఒక మంచి క్వాలిటీ స్టాక్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే బిజినెస్. అసలు ఆ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది? ఆ బిజినెస్ ఎంతవరకు నిజం? ఆ ప్రోడక్ట్ ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్ ఎంతవరకెళ్తుంది? ఇది మెయిన్‌గా అబ్జర్వ్ చేయాల్సిన మేజర్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ యొక్క షేర్‌ని లేకపోతే ఏ యొక్క ప్రోడక్ట్‌ని నేనైతే ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు. జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్ తీసుకోండి. అందరికి తెలిసిందే కదా! ఇప్పుడు ఇంటిని పెయింట్ చేయడానికి డిస్టెంపర్ వేయడానికి కంపల్సరీ కావాల్సిందేంటి? ఏషియన్ పెయింట్స్ ఒకటి. ఏషియన్ పెయింట్స్ గానీ, బర్జర్ గానీ సో, ఇలాంటివి. అంటే మన కంటికి కనిపిస్తున్నాయా లేదా ప్రొడక్ట్‌ని ఒకసారి చూడండి. మన దగ్గరకున్నాయా? మన దగ్గర వరకొచ్చాయా? బిజినెస్ ఎలా ఉంది? గ్రోత్ ఎలా ఉంది? సో, ఇలాంటి ప్రొడక్ట్స్ ఏంటంటే మెట్రోలో ఒకటే కాకుండా అర్బన్ అలాగే రూరల్ ఏరియాలో కూడా మూలన ఈ ప్రొడక్ట్స్ అనేవి సప్లై అవుతూ ఉంటాయి. సో, సప్లై బాగా ఉండటం వల్ల ఏమవుతుందంటే డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. డిమాండ్ ఎక్కువ అవ్వడం వల్ల కంపెనీకి ప్రాఫిట్ అలాగే రెవెన్యూ కూడా బాగా పెరుగుతుంది. సో, ఇలా కంపెనీ అనేది తమ లాభాలను ఆర్జిస్తూ అట్లే షేర్ హోల్డర్స్‌కి కూడా మంచి లాభాలు తెచ్చిపెడతాయి. సో, ఎప్పుడైనా గానీ బిజినెస్ ఏంటో చూడండి. మీరు ఒక స్టాక్‌ని సెలెక్ట్ చేసే ముందు కంపల్సరీగా మేజర్ చూడాల్సింది ఏంటంటే బిజినెస్ ఏం చేస్తుందో చూడండి. ఇంకోటేంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మేనేజ్‌మెంట్. గుడ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మేనేజ్‌మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను ఒక చిన్న కథలా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి కండిషన్‌లో ఉన్న బస్సుని ఇచ్చేసి ఒక డ్రైవింగ్ రాని ఒక పర్సన్‌కి ఇచ్చేస్తే ఆయన ఎలా డ్రైవ్ చేస్తాడు? అంటే ఏంటి అర్థం ఇందులో? ఎంత మంచి బస్ ఇచ్చినా ఆయన డ్రైవింగ్ రాకపోతే ఆయన సరిగ్గా హ్యాండిల్ చేయలేడు. కానీ బస్ కండిషన్ సరిగ్గా లేకపోయినా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న డ్రైవర్‌కి ఆ బండినిస్తే ఆ బండి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అంటే సరిగ్గా పని చేయనప్పుడు కూడా ఆయన ఎంతో జాగ్రత్తగా ప్యాసింజర్స్ అనేసి తమ డెస్టినేషన్ ఏదైతే ఉందో అక్కడికి ఈజీగా చేర్చగలుగుతాడు. సో, మనం ఒక స్టాక్‌ని, ఒక షేర్‌ని బై చేయాలంటే మేనేజ్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మేనేజ్‌మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే లాస్‌లో ఉన్నప్పుడు ఒక మేనేజ్‌మెంట్ మాత్రమే దాన్ని కరెక్ట్‌గా గైడ్ చేసి ప్రాఫిట్‌లోకైతే తీసుకురాగలడు. సో, స్టాక్ సెలక్షన్స్‌కి ముందు మేనేజ్‌మెంట్ కూడా కంపల్సరీగా చూడాల్సిన ఒక మేజర్ పాయింట్ అనమాట. సో, ఇక్కడ మేజర్‌గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అంటే మేనేజ్‌మెంట్ ఎలా ఉంది? అంటే ఇంతకుముందు ఏదైనా ఫ్రాడ్ చేసినారా? లేకపోతే ఎక్కడైనా కేసెస్‌లున్నాయా? లేకపోతే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది? ఇవి కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి మీరైతే. ఇంకోటేంటంటే ప్రమోటర్ హోల్డింగ్ చూడండి. అంటే ప్రమోటర్ అంటే కంపెనీ యొక్క ఓనర్ అనమాట. వీళ్ళు ఎవరైతే ఉంటారో హోల్డింగ్స్ అంటే ప్రమోటర్ హోల్డింగ్ 50, 60% పైన వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటే మంచిదని ఒక సైన్‌గా తీసుకోవచ్చు. ఎందుకంటే తమ కంపెనీ పైన తమకు ఎక్కువ నమ్మకం ఉంది కాబట్టి సో, వాళ్ళు ఎక్కువగా హోల్డ్ చేశారు. సో, ఈ యొక్క మేజర్ పాయింట్‌ని కూడా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇందులో ఏంటంటే సెకండ్ వన్ ఏంటంటే ప్రమోటర్ ప్లెడ్జ్. అంటే ఇప్పుడు మన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 50% లేకపోతే 60% హోల్డింగ్స్ ఉంటాయి కదా! వీళ్ళు ఏం చేస్తారంటే ప్లెడ్జ్ చేసేసి లోన్ తీసుకుంటుంటారు. సో, అది డేంజర్ సైన్. సో, ఎక్కువ ప్లెడ్జ్ లేకుండా చూడండి ఒకసారి. ప్రమోటర్స్ ప్లెడ్జింగ్ ఉందా అని ఒకసారి చెక్ చేసుకోండి. ప్రమోటర్ ప్లెడ్జ్ లేకపోతే మీరు ఈజీగా మూవ్ అయిపోవచ్చు ఇలాంటివి లేకపోతే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన థర్డ్ పాయింట్ ఆర్ఓఈ అండ్ ఆర్ఓసీఈ. అంటే ఏం లేదు సింపుల్ కాన్సెప్ట్ ఇది యాక్చువల్లీ. ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. అలాగే ఆర్ఓసీఈ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నది ఆర్ఓఈ చూద్దాం. ఆర్ఓఈ అంటే ఏం లేదు సింపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీ షాప్ పెట్టారనుకోండి. మీ దగ్గర ఒక టీ షాప్ పెట్టడానికి ఒక 50,000 అవసరమైంది. బట్ మీ దగ్గర ఒక 20,000 ఉంది. 30,000 ఏంటంటే ఒక 30,000 కావాలి మీకు. 30,000 మీ ఫ్రెండ్ దగ్గర అరువుగా తీసుకుంటారనమాట. అంటే అప్పుగా కాకుండా అంటే ఇంట్రెస్ట్ కాకుండా మీ ఫ్రెండ్‌కి ఏం చెప్తారంటే 30,000 నాకు ఇవ్వు. నేను దాంట్లో ఏదైనా లాభాలు వస్తే నీకు ఇస్తా అని చెప్పేసి ఆయన దగ్గర 30,000 అరువుగా తీసుకుంటారనమాట. సో, ఈ 30,000 ఉంది కదా! ఇది ఈక్విటీ అంటారు ఈ 30,000ని. ఈ 30,000 పైన ఏదైతే జనరేట్ అవుతుందో దానినే రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటారనమాట. సో, ఏంటంటే ఇప్పుడు సంవత్సరానికి ఆయనకి 30,000కి ఒక 15% అంటే 20% లేకపోతే 15% అంటే 30,000కి సంవత్సరానికి ఒక 15,000, 20,000 జనరేట్ అయితే అది మంచిదే కదా! మంచి సైనే కదా! సో, ఎప్పుడైనా గానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 15% పైగా ఉంటే అది మంచిది. మీరు ఈజీగా మూవ్ అయిపోవచ్చు.
మీరు ఈజీగా తీసేసుకోవచ్చు. ఒక స్టాక్‌ని అయితే బై చేసేయొచ్చు. సో 10-15% ఉన్నా కూడా ఓకే. బట్ 10% కంటే తక్కువ ఉంటే కొంచెం ఓసారి చూడండి ఒకసారి. ఎలా ఇదొక్కటే కాకుండా మిగతా రిమైనింగ్ పాయింట్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన సెకండ్ వన్ వచ్చేసి ఇందులో ఏంటంటే ఆర్ఓసీఈ అంటే ఏం లేదు, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే సింపుల్. అక్కడ ఆర్ఓఈ గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ ఆర్ఓసీఈ గురించి మాట్లాడదాం. ఆర్ ఆర్ఓసీ అంటే ఏం లేదు, మనం తెచ్చుకున్న మనం డబ్బు మన ఈక్విటీ అమౌంట్ ఏదైతుందో ఈక్విటీ ప్లస్ అప్పు, మనం ఎక్కడైనా బయట నుంచి అప్పు తెచ్చుకుంటాం కదా, ఈ రెండింటిని కలిపేసి దానిపైన ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుంది అనేసి ఈ ఆర్ఓసీఈ కాన్సెప్ట్. ఇది కూడా 15% అబౌవ్ ఉంటే చాలా మంచి సైన్. సో మీకైతే అర్థమైంది అనుకుంటా. ఆర్ఓఈ అండ్ ఆర్ఓసీఈ ఈ రెండు ఎప్పుడైనా కానీ 15% అబోనే ఉంటే మంచిది, మీరు ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఒక మంచి క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్ మాత్రం మేజర్గా చూడండి. అదేంటంటే డెట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అప్పు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం. ఒక టీ షాప్ ఓనరు ఆయన ఏం చేశాడంటే టీ షాప్ని నడపడానికి ఒక 50,000 అప్పు తీసుకుని టీ షాప్ని అయితే స్టార్ట్ చేశాడనమాట, ప్రారంభించాడనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆయన 50,000కి 10,000 రూపాయలు ఇంట్రెస్ట్ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, నేను కరెక్ట్ ఫిగర్స్ గురించి చెప్పట్లేదు, మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నా. 50,000కి ఆయన ప్రతి నెల 10,000 అప్పు అయితే ఇంట్రెస్ట్ అయితే కట్టాల్సి ఉంటుంది. బట్ ఆయన ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆయనకి 1 మంత్ అంతా కష్టపడితే ఆయనకు వచ్చే ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ జస్ట్ 7-8K అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 7,000 8,000 అనుకుందాం. కానీ ఈయనకి ఇక్కడ ఏంటంటే కట్టాల్సింది ఎంత అమౌంట్ వచ్చేసి, ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి? 10,000 పే చేయాలి. కానీ ఈయనకి ఇన్కమ్ జనరేట్ ఎంత అవుతుంది అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఈయనకి అన్ని ఎక్స్పెన్సివ్ తీసేస్తే ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 7-8 వస్తుంది. అంటే 10,000 ఈయన కట్టాల్సింది 10,000, ఈయన ప్రాఫిట్ వచ్చేసి 7-8,000. సో తీసేస్తే ఈయన ఇంకా డెబిట్లో ఉంటాడు. సో ఆ బిజినెస్ అయితే ఆయన ఈజీగా రన్ చేయలేడు, ఏదో ఒక రోజు బిజినెస్ అనేది కొలాప్స్ అయిపోతుంది. సో కంపల్సరీగా మెయిన్గా చూడాల్సింది ఏంటంటే అప్పు ఎంత తక్కువగా ఉంటే అంత గ్రోత్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఉంది ఏంటంటే బ్యాంక్స్ అనుకున్నాం, అంటే ఫైనాన్షియల్ సెక్టర్స్ ఉంటాయి కదా, వీళ్ళ బిజినెస్ ఏంటి, బయట అప్పు తీసుకొని వచ్చేసి అంటే వీళ్ళు అప్పు తీసుకొని వచ్చేసి మనకు బయట లోన్ రూపంలో ఇస్తారు. సో వీళ్ళ అప్పు జనరల్గా ఎక్కువగానే ఉంటుంది అనమాట. సో ఫైనాన్షియల్ సెక్టర్స్ వదిలేసిండి, రిమైనింగ్ సెక్టర్స్ మాత్రమే చూడండి. మిగతా బయట ఏదైనా అదర్ సెక్టర్స్ చూస్తే అప్పు తక్కువగా ఉంటేనే ఆ స్టాక్ని అయితే మీరు పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్యాష్ ఫ్లో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, నేను మీకు ఒక ఎగ్జాంపుల్తోనే చెప్తా. మీరు ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా, ఆ ఇమేజ్ అయితే ఒకసారి చూడండి, మీకు నీట్గా అర్థమైపోతుంది. నేను మీకు అర్థం అవడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక బట్టల వ్యాపారి అనుకుందాం. బట్టల వ్యాపారికి ఒక మంచి ఆర్డర్ వచ్చింది, ఒక 5 lakhs ఆర్డర్ వచ్చింది అనుకుందాం. ఈయన ఏం చేశాడంటే ఈ 5 lakhsకి సంబంధించిన మెటీరియల్ అయితే ఏతుందో ఈయనైతే సప్లై పంపించేశాడు. కస్టమర్ ఎవరైతే ఉన్నారో కస్టమర్కి అయితే ఈ మొత్తం ప్రొడక్ట్స్ని పంపించేసాడు అనమాట. సో ఈ 5 lakhs మొత్తం 5 lakhs ప్రొడక్ట్స్ పంపించేస్తే ఆయనకు 1 lakh ప్రాఫిట్ వచ్చిందనమాట. ప్రాఫిట్ 1 lakh వచ్చింది. బట్ ఆయన ఏంటంటే ప్రాఫిట్ అయితే 1 lakh వచ్చింది, కానీ వాళ్ళు కస్టమర్ ఎవరైతే ఉన్నారో 50K మాత్రమే ఇచ్చారు, అంటే హ్యాండ్కి ఇచ్చారు, ఇంకా 50K రిసీవ్ అవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రాఫిట్ మనకైతే 1 lakh మనం చూపించవచ్చు ఈజీగా, ప్రాఫిట్ 1 lakh అని. కానీ ఈయనకి ఎంత రిసీవ్ అయింది? జస్ట్ 50,000. సో మీరు ప్రాఫిట్ చూడగానే మంచి కంపెనీ అనేసి తీసుకోవడం మంచి సైన్ కాదు. ప్రాఫిట్ అలాగే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ఎంత ఉందో కూడా చూడాలి. మెయిన్ అంటే క్యాష్ ఫ్లో ఏంటంటే ఏం లేదు, మన దగ్గర బై హ్యాండ్ ఎంత ఉంది, మన దగ్గర రిజర్వ్ అమౌంట్ ఎంత ఉంది, ఇది మేజర్గా చూడాల్సిన పాయింట్. ఇంకో మెయిన్ చెక్ లిస్ట్ ఏంటంటే గ్రోత్. ఒక స్టాక్ యొక్క గ్రోత్ ఎలా ఉందో మెయిన్గా చూడాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే యాక్చువల్లీ. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక పర్సను ఒక 10,000కు జాబ్ చేసే పర్సను ఒక 5 years తర్వాత, అంటే ఒక 5 years తర్వాత అదే శాలరీ తీసుకుంటే ఆయనకి ఎక్కడ ఉంటుంది గ్రోత్? చెప్పండి ఒకసారి. గ్రోత్ ఉండదు. అంటే లాస్ట్ ఒక 5 years చూడండి, ఒక కుకింగ్ ఆయిల్ ప్యాకెట్ ధర ఎంత ఉండేది? అది 40-50కి వచ్చేది ఒక లీటర్, కానీ ఇప్పుడు ఎక్కడ ఉంది? 160, 180, 200 అయిపోయింది. సో ఈయన 10,000కి పని చేసినప్పుడు ఎటువంటి గ్రోత్ లేకుండా 5 yearsకు కూడా అదే శాలరీ తీసుకుంటే ఈయన గ్రోత్ ఉండదు. అంటే ఈయన అప్పులోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఈయన సేవింగ్స్ ఏమి ఉండవు. ఈయన పిల్లల చదువులు కూడా అంతే ఉంటాయి. ఒక మంచి హౌస్ కొనలేడు, ఒక కారు కొనలేడు. సో మీరు కూడా ఎప్పుడైనా కానీ ఒక మంచి క్వాలిటీ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ కంపెనీ యొక్క గ్రోత్ చూడండి. అంటే లాస్ట్ 5 years ఎలా ఉంది, ఎలా పర్ఫామ్ చేసింది, అలాగే లాస్ట్ 3 years ఎలా పర్ఫామ్ చేసింది, ఇవి మెయిన్గా చూడాల్సిన మేజర్ పాయింట్. ఇప్పుడు మనం కూడా అంతే కదా, ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఏంటి, సమ్ ఇయర్స్ తర్వాత అది నాకు డబుల్ ట్రిపుల్ అయ్యి మనకు రిటర్న్ రావాలి. ఈరోజు ఎంత ఇన్వెస్ట్ చేసామో 5 years తర్వాత కూడా నాకు అంతే వచ్చేస్తే ఇంకా మనం ఇన్ఫ్లేషన్ ఎక్కడ బీట్ చేయగలం? ఇంకా చేయలేము. సో అంటే ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం 20% ఇచ్చింది, నెక్స్ట్ ఇయర్ 25, నెక్స్ట్ అలా పెరుగుతూ పోవాలి, 30, 40, అంటే ఆ రేంజ్లో గ్రోత్ అవుతుండాలి. గ్రోత్ అవుతున్నప్పుడే కదా మనం కూడా గ్రోత్ అవుతాం. అప్పుడే కదా మనం వెల్త్ జనరేట్ చేయగలం, ఒక మంచి ఫ్యూచర్ని ప్లాన్ చేయగలం, ఒక మంచి హౌస్ బై చేయగలం, ఒక మంచి కార్ని కొనగలం. సో
ఇది కూడా మెయిన్ అంతే ఇంపార్టెంట్. సో, గ్రోత్ ఉన్న స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేయండి. అంటే గ్రోత్ ఉండాలి కంపెనీ. మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాంట్లో గ్రోత్ కనిపించాలి మనకు. మనం ఒక 1000 ఇన్వెస్ట్ చేస్తే మనకెంత రిటర్న్ వస్తుందో ఇవి కూడా చెక్ చేసుకోవాలి. సీఏజీఆర్ చూసుకోవాలి. ప్రతి ఇయర్ ఎర్నింగ్ పర్ షేర్ చూసుకోవాలి. ఒక 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 షేర్ కొంటే మనకి ఒక షేర్ ఎంత సంపాదించి పెడుతుంది. ఇవన్నీ ప్రతి ఒక్క చెక్ లిస్ట్‌లో చూసుకోవాలి. ఎవరో ఎక్కడో చెప్పేసారు, గుడ్డిగా చెప్పేసారు, ఎక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లోనో లేకపోతే యూట్యూబ్‌లో చెప్పేసారని గుడ్డిగా స్టాక్స్ తీసుకోవడం కాదు. సో, మీ అనాలిసిసే ఇంపార్టెంట్. ఇంకో మెయిన్ బెస్ట్ ఏంటంటే వాల్యుయేషన్. మన క్వాలిటీ స్టాక్స్‌లో మనం సెలెక్ట్ చేసుకునే క్వాలిటీ స్టాక్స్‌లో మెయిన్‌గా చూడాల్సిందంటే వాల్యుయేషన్. అంటే వాల్యుయేషన్ అంటే ఏం లేదు. మనం కరెక్ట్ ప్రైస్‌లో బై చేస్తున్నామా స్టాక్‌ని? అంటే ఒక షేర్‌ని కరెక్ట్ ప్రైస్‌లో బై చేస్తున్నామా? లేకపోతే ఓవర్ జోన్‌లో బై చేస్తున్నామా? అంటే మనం ఉండాల్సిన దానికంటే ఎక్కువ రేటుకి కొనేస్తున్నామా? ఇలాంటివి కూడా వాల్యుయేషన్ కూడా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం చెప్పుల షాప్‌కెళ్ళేసి ఒక మంచి షూస్ తీసుకున్నాం. ఒక 2,000 పెట్టేసి అనుకుందాం. ఆ 2,000 పెట్టేస్తే అది మనకు 2 ఇయర్స్ వరకు వస్తుంది షూస్. సో, ఇబ్బంది లేదు. మనం కరెక్ట్ వాల్యూలో తీసుకున్నాము. ఆ ప్రైస్‌కి అది వాల్యుబులే 2 ఇయర్స్. అదే మీరు 2,000 పెట్టేసి ఒక ఆర్డినరీ మామూలు నార్మల్ షూస్ తీసుకుంటే అది 6 మంత్స్‌లో వెళ్ళిపోతుంది కదా! అంటే మీరు ఎక్కడ మీ వాల్యుయేషన్ 2000 మీది. బట్ మీ ఎక్స్‌పైరీ ఎంత? మీ చెప్పుల ఎక్స్‌పైరీ, మీ షూస్ ఎక్స్‌పైరీ ఎంత? 6 మంత్సే. సో, ఇక్కడ ఏమైపోతారంటే మీరు లాస్ అయిపోతారు కదా! సో, ఫస్ట్ కేస్‌లో ఏంటి మనం 2,000 పెట్టేసి తీసుకున్నాం. 2 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో, మనం అంటే సేఫ్ జోన్ ఉన్నట్టు. సో, ఇది కూడా ఇలాగే వాల్యుయేషన్. మనం ఒక స్టాక్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే ఒక స్టాక్‌ని బై చేసేటప్పుడు మనం కరెక్ట్ ప్రైస్‌కి కొంటున్నామా? లేకపోతే ఓవర్ బాట్‌లో కొంటున్నామా? లేకపోతే ఇలాంటివి ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే కంపెనీ యొక్క పీఈ రేషియో చూసుకోవాలి. తర్వాత పీబీ రేషియో చూసుకోవాలి. గ్రోత్ వాల్యుయేషన్ కూడా చూసుకోవాలి. సో, మెయిన్‌గా ఈ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో మెయిన్‌గా ఒకసారి చూసుకోండి. మీరు ఒక స్టాక్‌ని బై చేయాలనుకుంటే మెయిన్‌గా ఈ మేజర్ 7 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేర్చుకుంటే చాలు. ఈజీగా మీరే ఒక మంచి అనలిస్ట్ అవుతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.